కృష్ణా జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ అద్వాన్ నయీం అస్మి తెలిపారు. కృష్ణా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ అద్వాన్ నయీం అస్మి తెలిపారు. పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి మరియు ఇతర ఎన్నికల అధికారుల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాంతియుతంగా నిర్వహించేందుకు వివిధ హోదాల్లో ఉన్న దాదాపు 2000 మంది పోలీసులను వినియోగిస్తున్నామన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టామన్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 126 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించి అక్కడ పారామిలిటరీ దళాలను వినియోగిస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయల నగదు, మద్యం, గంజాయి తదితరమైనవి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈరోజు D-42 అవర్స్ 13th మే మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంకి టోటల్ అసెంబ్లీకి, పార్లమెంట్కి సీట్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,800 మేల్ ఓటర్స్, 7,47,000 ఫీమేల్ ఓటర్స్. ఫీమేల్ ఓటర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ సందర్భంలో అందరి ప్రకాశం వీ హ్యావ్ టేకన్ మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1,800 మెంబర్స్. దాంతోపాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 APSP ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ రోజు వస్తున్నారు. దాంతోపాటు సమ్ రిజర్వ్ ఫోర్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ టుమారో. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఇది ఫోర్స్తో చూస్తే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఈ 3 కాన్స్టిట్యున్సీ కొంచెం సెన్సిటివ్గా ఉంది. గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1,686 పోలింగ్ స్టేషన్లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్కి మన వాళ్ళు 851 అట్లీస్ట్ 1 పోలీస్ పర్సనల్ విల్ బి మ్యానింగ్ ఇట్. దాంతోపాటు వీ హ్యావ్ 23 FSTs, 22 SSTs జిల్లాలో నడుస్తున్నాయి, విచ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 16th of March. అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి మన దగ్గర 15 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ క్యాష్, లిక్కర్, NDPS, ఫ్రీబీస్, ప్రెషియస్ మెటల్స్, అందర్ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీబీస్ పట్టడం జరిగింది. ఎలక్షన్ రోజుకి మన దగ్గర 198 రూట్ మొబైల్స్, 41 QRTs sufficiently with riot gear will be put up in the all the places, so that first thing, no violence is the code mode. No violence, no kind of violence will be tolerated. No hanky-panky business with any EVM machines. EVM machine gaani 100-meter polling station ki sandarbhangala this Lakshman Sima undi. So we will not tolerate any kind of indiscipline or any kind of illegality in that area. It will be held strongly. మన దగ్గర 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అందరూ మన తరఫున ECI గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ మన తరఫున ఇష్టం జరిగింది. టోటల్ కమ్యూనికేషన్ ప్లాన్ మన దగ్గర ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఆల్రెడీ మొబైల్ సిగ్నల్స్ ఉంది. బట్ దాంతోపాటు మనకి ఆల్మోస్ట్ 200 వరకు మ్యాన్ ప్యాక్స్ అండ్ వైర్లెస్. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 13వ తేదీ 10 గంటలలోపు ఓటేసిన ఓటర్లకు మచిలీపట్నంలో ఉచిత దంత వైద్య పరీక్షల కార్యక్రమం రద్దు చేసినట్లు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ జరగనున్న పోలింగ్ సందర్భంగా ఉదయం 10 గంటలలోపు తమ ఓటు హక్కు వినియోగించుకున్న వారికి మచిలీపట్నంలో ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రద్దు చేయడం జరిగిందని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కృష్ణా బ్రాంచ్ సెక్రటరీ వి కిరణ్ కుమార్ మరియు డాక్టర్ రావి శ్రీనివాసరావులు తెలిపారు. 13/5/2024 మేము ఐడిఏ కృష్ణా బ్రాంచ్ తరఫున తలపెట్టిన ఓటర్ల చైతన్యపరచడం కోసం ఏర్పాటు చేయబడిన వైద్య శిబిరంని ఎలక్షన్ నియమావళి ప్రకారము పర్మిషన్లు తీసుకున్నందువల్ల రద్దు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాలు ఏమైనా ఉంటే తర్వాత తెలియజేస్తాము. గత 2 రోజుల క్రితం అనౌన్స్ చేయబడిన ఉచిత దంత పరీక్షలు ఎన్నిక నియమాలను అనుసరించి రద్దు చేయబడింది. కావున ప్రేక్షకులు నియోజకవర్గ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఏమైనా ప్రోగ్రామ్ మేము తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎన్నికల పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పెడన ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ తెలిపారు.
ఎన్నికల పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పెడన ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ అధికారులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలు ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ కవాతు తోటమూల సెంటర్లోని తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ తెలిపారు. జనరల్ ఎలక్షన్స్ ఈరోజు 5 గంటల నుంచి మనకి 48 అవర్స్ అంటే సైలెంట్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మరి సైలెంట్ పీరియడ్లో ఎవరు కూడా ఎక్కడ క్యాన్వాసింగ్ చేయడం కానీ, ఎటువంటి మీటింగ్లు కానీ, సమావేశాలు కానీ, అదేవిధంగా సభలు సమావేశాలు ఎటువంటి పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా, అదే రాజకీయ పక్షాల వారు కూడా గుర్తించి ఎటువంటి యాక్టివిటీస్ కూడా చేయకూడదని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా మరి లిక్కర్ షాప్స్ ఇటువంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా మూసేయడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలో కానీ మరి మాకు నిల్వ చేస్తే వాటిని మేము గుర్తించి సంబంధిత వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పెడన కాన్స్టిట్యున్సీలో ఎటువంటి మరి వల్నరబుల్ పోలీస్ స్టేషన్స్ ఏం లేవు. అయినా కానీ ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం ఈరోజు మార్చ్ ఫాస్ట్ పెడన హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. అదేవిధంగా మరి మన పెడన కాన్స్టిట్యున్సీలో 48 క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ క్రిటికల్ పోలీస్ స్టేషన్ దగ్గర మేము వీడియోగ్రఫీ కంటిన్యూస్గా చేసి రేపు అక్కడ మేము ఎన్నికలు జరపబోతున్నాం. అదేవిధంగా 157 పోలీస్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ కూడా పెట్టి ఎన్నికలు శాంతియుత విధానంలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. తమ పూర్వ విద్యార్థులందరూ ఒక సంఘంగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, చంద్రనారాయణరావు తెలిపారు. 10వ తరగతిలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు అత్యధిక మార్కులు సాధించిన కురుమ సాత్విక వార్త, అన్నపూర్ణాదేవి, పిచ్చుక హారిక, భూసం జయభాషిత, నల్లమోహన దుర్గ, మణికంఠలకు అదే స్కూల్లో 1975-76 10th క్లాస్ లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు కొల్లూరి నాగభూషణం, సిద్దినేని భాస్కర్ రావు, రవీంద్ర ప్రసాద్, మల్లయ్య, రాధాకృష్ణులు పెడన పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో 3,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులు, మెడల్స్ అందజేశారు. అంతేగాక విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. మేము అందరం కూడా 1975-76 బ్యాచ్ 10th క్లాస్ చదువుకున్నాం. పెన్నపట్నంలో ఉన్న అలాగే ఇతర ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మా మిత్రులందరూ కలిసి 75-76 బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసి పెన్నలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రతి నెల 2వ శనివారం నాడు పేదలకు అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 2023-24 బ్యాచ్ 10th క్లాస్ నుంచి టాప్ 5 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కు 5 పిల్లలకు ప్రోత్సాహక బహుమతి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ రకంగా పట్టజ్ఞాన కవటయ జిల్లా పరిషత్ హై స్కూల్లో మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకి సన్మానం చేయటం అనేది మేము గర్వకారణంగా భావిస్తున్నాము. మరి ఈ విద్యార్థులు భవిష్యత్తులో కూడా మంచి విజయాలు సాధించి మన పెడన పట్టణానికి పేరు తీసుకురావాలని, అలాగే తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఈ బాబు మణికంఠ మన పెడన పట్టణానికి గతంలోనే మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఈ నెల 12వ తేదీ మోడ్రన్ ఐ కేర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీద్ ఆవరణలో ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మోడ్రన్ ఐ కేర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీద్ ఆవరణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ భానుమూర్తిచే ఉచిత కంటి పరీక్షల అనంతరం ఉచిత మందులు ఇవ్వబడతాయని నిర్వాహకులు మహమ్మద్ యూనుస్, మహమ్మద్ నియాష్ తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి మోడ్రన్ ఆప్టికల్స్ చే కళ్లజోడు మరియు అవసరమైన వారికి కంటి అద్దాల ధరకే కళ్లజోడు ఉచితంగా ఇవ్వబడినని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. నిర్వాహకులు మహమ్మద్ యూనుస్, మహమ్మద్ నియాష్ గోడ పత్రికలు ఆవిష్కరించారు. మచిలీపట్నం మోడ్రన్ ఆప్టికల్స్ సంబంధించిన మహమ్మద్ నియాజ్ అండి నా పేరు. నేను ఎక్కువగా ఈ సోషల్ వర్క్ పనిచేస్తున్నాను. దీంట్లో భాగంగా కంటి పరీక్షలు ఉచితముగా 12
5/2024 ఇంగ్లీష్ పాలెం, స్థానిక ఇంగ్లీష్ పాలెం, మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంలోని ఉర్దూ గౌసియా మసీద్ ఆవరణలో మదర్సా ఉంది సార్. ఆ మదర్సాలో ఈ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము పూర్తిగా ఉచితముగా. ఇందులో మనకి ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి రెటీనా పరీక్ష అని ఉంటుంది. వాళ్ళు అది చాలా ఆలస్యం చేసి చేయించుకోవడం వల్ల వాళ్ళ రెటీనా పాడవటము. రెండో విషయం ఏంటంటే ఎక్కువ కాలం అది అలాగే మీరు కంటిన్యూ అవుతే చూపు శాంతం పోయే అవకాశం ఉంది. ముందుగా చూపించుకుని రెటీనా చెకప్ చేయించుకొని మీరు ముందుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా మందులు వేసుకుని ఆ రెటీనాని కాపాడుకోవచ్చు. ఫర్దర్గా ఆయన సలహాలు ఇస్తారు, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈ రెటీనా చెకప్ కూడా డాక్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు. డాక్టర్ గారు గురించి చెప్తాను మీకు. డాక్టర్ గారి పేరు చెప్పడం మీకు డాక్టర్ భానుమూర్తి గారు, MBBS MS, మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జను, ప్లస్ మచిలీపట్నం మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. ఆయన చాలా సీనియరు, బాగా చేస్తారు. ఆపరేషన్స్ కంటి ఆపరేషన్స్ కూడా బాగా చేస్తారు. శుక్లాలు ఉన్నవాళ్ళు కూడా వచ్చి చెకప్ చేయించుకోండి.